ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఈ మధ్య కాలంలో మనకి కొద్ది గ్యాప్లు వస్తున్నాయి అనేది భావించవద్దు. ఎందుకంటే కొద్దిగా చిన్న చిన్న పనులు ఉండటం, కొన్ని మీటింగ్లకి నేను అటెండ్ అవ్వటం, దానివల్ల కొద్దిగా మధ్యలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి అనేది భావించవద్దు. ఇప్పుడు మనం మెడిటేషన్ లో భాగమైనటువంటి ప్రాణాయామం గురించి మనం చదువుకుంటాం. ఇప్పుడు కూడా ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మనం భావించినట్టయితే ప్రాణాయామాన్ని, ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఏంటాయంటే మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రాణాయామం అంటే ఏంటో చెప్పుకున్నాం. తర్వాత మనం ప్రాణాయామం గాలి తీసుకుంటాం, గాలిని వదలటం, గాలిని మన శరీరంలో నిర్వహించుకుంటాం. ఈ భాగాన్ని మనం పూరకం, రేచకం, కుంభకం, పూరకం అని చెప్పి మనం ఈ విధంగా ఈ 3 ప్రక్రియల్ని కలిపి మనం ప్రాణాయామం అంటున్నాం. దీంట్లో ఇక్కడ ఏంటంటే బాగుందండి ఇది, కానీ మనిషి యొక్క శరీరం అన్ని సార్లు ప్రతిసారి మనకు అనుగుణంగానే ఉండదు, అనుగుణంగా మనం కాన్సన్ట్రేట్ చేయలేము. మనం ఒకసారి ఉంటుంది, ఏమండి చేసేది మనమే కదా, మనం ఎందుకు చెయ్యలేము అంటే అది మన మనసు యొక్క కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది, మనసు యొక్క నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం మనసును నిగ్రహించుకుంటానికే మనం ఈ ప్రాణాయామ ప్రక్రియ మెయిన్ ప్రక్రియ అదే కనుక మనసుని, తద్వారా బుద్ధిని మన కంట్రోల్లో పెట్టుకుంటానికే మనం ఈ ప్రాణాయామ ప్రక్రియ బాగా సహాయపడుతుందని మనం చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే ఈ ప్రాణాయామం చేస్తానికి మనం ముఖ్యంగా మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు, లేదా మనం ఒక చోట కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రదేశం అంతా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని మనం అనుకుంటాం. అలాగే ఒక పని చేసి కూర్చున్న నలుగురితో ఎవరితోనైనా మాట్లాడాలి ఒక విషయంగా అన్నప్పుడు ఒక సమయాన్ని మనం నిర్ణయించుకుంటాం. దాన్ని ఒక ప్లానింగ్ అనేది మనం చేసుకుని వాటితో మాట్లాడుతూ అప్పుడే మనకి ఫ్రూట్ఫుల్ అవుతుంది ఆ ప్రక్రియ అనేటువంటిది. అలాగే ప్రాణాయామం చేయడానికి కూడా మనం ఏం చేయాలంటే మనం కూర్చున్నటువంటి ప్రదేశం శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండటం అంటే అర్థం ఏంటి? మళ్ళీ
అక్కడ మన ప్రదేశం అంతా కూడా దుమ్ము ధూళి లేకుండా చేసుకోవాలి. ఆ ప్రదేశంలో చెడు వాసన, దుర్గంధమైనటువంటి వాసన రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ చెడు వాసన కనుక మన కంటికి మనం ఆక్రమించినట్టయితే మన యొక్క ఆలోచన మనం కాన్సంట్రేట్ చేయలేమనమాట. ఈజీగా డివేట్ అయిపోతాం. అందుకని చెప్పి అక్కడ ఏంటంటే మనం కూర్చున్న ప్రదేశంలో ఆహ్లాదంగా ఉండటానికి ఒక స్వీట్ స్మెల్ వచ్చేట్టుగా గానీ, ఒక మంచి సువాసన వచ్చేట్టుగా గానీ ఉంటే మనకి బాగుంటుంది. అందుకని చెప్పి ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ అంటే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు అనమాట ముఖ్యంగా. ఇంట్లో కూర్చొని మనం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే అది చేసుకున్నప్పుడు దగ్గరలో ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకుంటాం. సువాసన వచ్చే ఫ్లవర్స్ పెట్టుకుంటాం గానీ, లేకపోతే ధూప్ స్టిక్స్, సాంబ్రాణి పుల్లలు గానీ, ధూప్ స్టిక్స్ గానీ వెలిగించి, ఆ వాసనను మనం చక్కటి వాసన వస్తుంది కనుక, ఆ వాసనని మనం పీల్చుకొని అంటే మనకు శుభ్రమైనటువంటి గాలి మనకు వస్తుందనమాట. అలా ఉండటం ఒకటి. ఆ తర్వాత ఒక తగిన సమయాన్ని మనం ఎంచుకోవాలి. ఏ సమయంలో అంటే కొన్ని సమయాలు ఉందనుకోండి. కొన్ని సమయాల్లో మనం జనసంచారం మనకి ఎక్కువ అవుతుంది. అంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకుందాం. మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకున్నప్పుడు మనం దైనందిన కార్యక్రమాల్లో ఉంటాం గనక, ఎవరో ఒకడు ఎప్పుడు ఏదో ఒక విషయంలో మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మనం డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. ఓన్లీ ఎవరైనా రావటం అనేటువంటిది కాదు. మన ప్రకృతి కూడా మనకి ఆ సమయంలో ఏంటంటే ప్రశాంతంగా ఉండదు. అందుకని చెప్పి మనం డిస్టర్బ్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. కనుక అలాంటి సమయాలు మనం ఎంచుకోవాలి. అంతేకాదు సీజన్స్ వైస్ కూడా అన్నమాట. మనకి వేసవికాలం వచ్చిందనుకోండి, సపోజ్ వేసవికాలమే ఉంది. వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకేమవుతుందనమాట, మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేం. అంటే ఉష్ణోగ్రత మనకి మనం బాడీకి సరిపడా మన బాడీ తట్టుకోగలిగినటువంటి ఉన్నప్పుడు, ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనం ఏంటనమాట మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం ఏదైనా గాని. అలాగే అలాంటి సమయాల్లో గాని, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. ఆహార పదార్థాలు తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆహార పదార్థాలు తీసుకొని మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ధ్యానం చేయటానికి మన దేహం అనేటువంటిది ఒక ఉపకరణంగా పనిచేస్తుందనమాట. ఇట్ ఈస్ ఎ టూల్. మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఈ దేహం లేకపోతే మనం ఏమి చేయలేమింకా. అంతే కదా! అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఈ దేహాన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్నప్పుడు మనం సరైనటువంటి డైటు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. అంతకంటే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఆసక్తి ఉండాలి. మనం పలానా ఈ ప్రాణాయామం చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి. అయితే అప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏమైనా గాని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటది. ఏమైనా సరే ఈ పని చేసి తీరాలి మనం. పట్టుదల పడతారనమాట. ఇది మంచి పని చాలాను. కనుక దీన్ని తప్పనిసరిగా మనం చెయ్యాలి. చేసి మనం సాధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండేటువంటిది ఉండాలనమాట. అలాగే మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఒక పట్టుదల అనేటువంటిది ఉండాలనమాట. పట్టుదల ఒకటి, ఆసక్తి అనేటువంటిది ఒకటి ఉండాలి. ఓర్పు ఉండాలి. శ్రద్ధ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనకేమవుతుందనమాట, ఈ అభ్యాసం చేయటానికి, ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేయటానికి మనకి ఎంతో సహకరిస్తుందనమాట అవన్నీ కూడా. అలాగే మనలో ఉండేటువంటి నాడుల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ నాడుల్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మనం కూర్చోవాలి. ఒక చోట కూర్చోవాలి. ఒక చోట కూర్చుంటమే కాదు. ఒక చోట కూర్చున్న మంచి ప్రదేశం తీసుకొని కూర్చున్నప్పుడే కాదు. దానికి కొన్ని రకాలైనటువంటి ఆసనాలు అని ఉంటాయి. అంటే మనం కూర్చునే విధానంలో కూడా తేడా ఉంటుంది. దాన్ని ఏంటంటే యోగ శాస్త్రంలో ఆసనాలు అంటారనమాట. మనం బాసిపిట్ వేసుకొని కూర్చుంటాం గానీ, లేకపోతే పద్మాసనంలో కూర్చుంటాం గానీ, లేకపోతే సుఖాసనంలో కూర్చుంటాం గానీ, ఇలాంటి ఆసనాలన్నీ కూడా మనకు యోగ శాస్త్రంలో చెప్తారనమాట. అలాంటి ఆసనంలో కూర్చొని మనం చేసినప్పుడు మనకి ఈ ప్రాణాయామం అనేటువంటిది తొందరగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ నాడీ శుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందనమాట మనకి,
మన వెన్నుపాము నిటారుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ప్రాణాయామం చేసేటప్పుడు మనం నిటారుగా కూర్చొని, ఈ మెడను గూడా వెనక్కి వంచి, ఈ మెడ, వెన్నుపాము ఇవన్నీ గూడా ఒకే లైన్‌లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం అప్పుడు ప్రారంభించాలన్నమాట. కనుక ఇలాగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు చేసిన వాడికి చక్కటి ఆకలి అవుతూ ఉంటుంది. చక్కని జఠరాగ్ని వస్తూ ఉంటుంది. వాడెప్పుడు గూడా బలంగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉండి, ఎప్పుడు కూడా ఆ మనిషిని చూసేసరికల్లా ఒక తేజస్సుతోటి పొందుతూ ఉంటాడనమాట. ఈ ప్రాణాయామం పద్ధతి ప్రకారం చేసుకున్నటువంటి అతను. ఇక ఇవే కాకుండా వ్యాయామం చేసుకుంటానికి గాని, ఒక ధ్యాన ప్రక్రియకి ఒక నదీ తీరం గాని, ఒక చెరువులో తీరం గాని, సముద్ర తీరంలో గాని ఉండేటువంటి ప్రదేశాలైతే కొండల పైన గాని, మనకు కొన్ని చెట్లు ఎక్కువగా ఉండేటువంటి అంటే ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి ప్రదేశాలైతే మనకి ఎక్కువగా సహకరిస్తాయన్నమాట. అంటే మనలో ఉండేటువంటిది మనకున్నా లేకపోయినా గానీ, ఆహా! ఈ ప్రకృతి చాలా బావుంది. కనుక ప్రకృతి వాతావరణం చాలా బాగున్నది. కనుక మనం ఇక్కడ కూర్చొని ఇవాళ జపం చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటే చాలా బావుంటుంది అని అనిపిస్తుందన్నమాట. కనుక ఇక్కడేంటన్నమాట నదులు, సముద్రాలు, చెరువులు వీటిని ఎందుకు ఎన్నుకున్నారంటే చక్కటి జలపాతాలు ఉండే చోట అక్కడ ఎప్పుడు గూడా మన ప్రకృతిలో గూడా ఒక రకమైనటువంటి ప్రణవనాదం వినిపిస్తుంటుంది. మీరు ఒక ప్రణవనాదం ఉంటుంది. జలపాతాలు పడే చోటకి మీరు వెళ్లి ప్రశాంతంగా కూర్చొని మీరు వింటే దాని నుంచి ఓంకారం అనేటువంటిది వస్తుంది. మీరు వింటే చక్కగా వింటే ఒక లయబద్ధమైనటువంటి నాదం మనకి వినిపిస్తుందనమాట. ఆ నాదంలో నుంచే వచ్చినటువంటివే అకార, ఉకార, మకారాలు. వాటి కదయిక వల్ల వచ్చిందే ఓంకారం. మనకి సూర్యుడున్నాడు. ఈ సూర్యుడి నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ధ్వనులు వస్తాయని చెప్పి నాసా సైంటిస్టులు కనుక్కున్నారు. ఆ ధ్వని తరంగాలు యొక్క కలయిక వల్ల ఏమొస్తుంది అంటే ఓంకారం అనేటువంటిది వస్తూ ఉంటుంది అని చెప్పి నాసా సైంటిస్టులు ఆధునిక ఆధునిక సైంటిస్టులందరూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా దాన్ని నిరూపించారన్నమాట. కనుక ప్రకృతి కూడా ఓంకార స్వరూపమే కనుక, ప్రకృతిలో ఉండేటువంటి ఒక పంచభూతాలుంటాయి గనక, ఆ పంచభూతాల్లో ఉండేటువంటి ఒకటానొకటైనటువంటి జలపాతం నీరు. ఆ నీరు కొండల నుంచి మనం ఒక ప్రదేశం కొండల ప్రదేశం నుంచి అలా పడుతున్నప్పుడు ఏంటనమాట ధారగా పడుతున్నప్పుడు ఒక లయబద్ధమైనటువంటి నాదం మనకు వినిపిస్తుంటుంది. అదే టైంలో మనకి వాయువు కూడా మీరు అట్లాగే గాలి. గాలి కూడా కొన్ని కొన్ని సార్లు మనకి గాలి కూడా ప్లెజెంట్‌గా ఉన్నప్పుడు ఆ గాలి వీస్తున్నప్పుడు ఏమవుతుందంట ఒకసారి ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్ని చెట్ల మధ్యలో ఉన్నప్పుడు పచ్చని వాతావరణంలో ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు చూస్తే ఆ గాలి చాలా ప్లెజెంట్‌గా ఉందనిపిస్తుందన్నమాట. అక్కడ కూర్చొని మనం కాన్సంట్రేట్ చేయగలిగితే ఆ ఓంకార ధ్వనాన్ని మనం వినవచ్చును. ఎందుకని వినవచ్చును అంటే అది ప్రకృతిలో లైవ్ అయిపోయింది ఓంకారం అనేటువంటిది. దాని నుంచే పుట్టుకొచ్చాయి ఈ పంచభూతాలు అని చెప్పి మనం చదువుకున్నాం. కనుక ఆ ధ్వనిని మనం వినిపించాలి. అంటే ఆ ధ్వని మనకి వినిపించాలి అని అన్నప్పుడు ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటుంది. ఏంటంటే మనకు కనిపించట్లేదు గనుక అది లేదు అని అనుకోకూడదనమాట. అంటే దాన్ని చూడగలిగేటువంటి ఒక స్థితికి మనం వెళ్ళలేదు అని అర్థం అనమాట. అంతేగాని మనకు కనిపించలేదు గనుక లేదు అని. ఇప్పుడు భగవంతుడున్నాడు. భగవంతుడు మనకు కనిపించమంటే కనిపిస్తాడా? నేనెళ్లి దేవుడికెళ్లి మొక్కాను, 108 టెంకాయలు కొట్టాను అనంటే సరిపోతుందా? సరిపోదది. ఆయన్ని చూడగలిగేటువంటి శక్తిని ఆయన ఉన్నాడు అనేటువంటిది మాత్రం వాస్తవం. ఆ వాస్తవంలో ఆయన యొక్క ఉనికిని అప్పుడప్పుడు మనకు చాటుకుంటూ ఉంటాడు. కనుక అలా తన ఉనికిని చాటుకున్నట్టు నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఎట్లాగైతే తన ఉనికిని చాటుకుంటూ భక్తులైనటువంటి వాళ్ళకి తన ఉనికిని చాటి తన తాను ఉన్నాను అని చెప్తాడు. అలా ఉన్నాను అని చెప్పిన ఆయన్ని మనం చూడగలగాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణకి ఒక్కోసారి మనం ఒక వస్తువుని ఒక చోట పెట్టుకుంటాం. ఆ చోట పెట్టిన మన పక్కనే పెట్టుకుంటాం. కానీ ఇల్లంతా వెతుకుతాం. కానీ ఆ వస్తువు కనిపించదు. చివరికి మళ్ళీ పక్కనే ఉంటుంది. అలాగే పరమాత్మ స్వరూపాన్ని కూడా మనం చూడలేకపోతున్నాము అంటే ఆయన చూసే స్టేజ్‌కి మనం వెళ్ళలేదు అని అర్థం అన్నమాట. మనకు లేదు అని అర్థం. కనుక మనం ఆ స్టేజ్‌కి మనం వెళ్ళాలి. దానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ ధ్యానం, తపం, జపం
భక్తి మార్గం అనేటువంటిది ఎక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకి తెలుసు. వేదాంతులైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పే విషయం అన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే అందుకనే మన ఋషీశ్వరులందరూ కూడా పెద్ద పెద్ద నదీ తీరాలకు వెళ్ళి లేదా అడవుల్లోకి వెళ్ళి అక్కడ కొండ ప్రాంతాలకు గాని వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. అక్కడ కుటీరాలు వేసుకొని అక్కడ తపస్సు చేసుకుంటారు. నేను ఒకసారి గౌహతి వెళ్ళటం తటస్థించింది. గౌహతిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉన్నది. అక్కడి నుంచి దాదాపు ఒక 5-10 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండ పైన విశ్వామిత్ర మహర్షి తపస్సు చేశాడు అని, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి మన పురాణాలు చెప్తుంటాయి. ఆ ప్రదేశం చూస్తే ఎట్లా ఉంటుందంటే ఎత్తైనటువంటి పర్వతం. ఆ పర్వతాగ్రం చివరి భాగం అన్నమాట. ఆ ప్రాంతంలో ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. ఇదేనండి తపస్సు చేసిన ప్రదేశం అని చెప్తారు అన్నమాట. దాని ఆనవాళ్లు కూడా అక్కడ ఉన్నాయి. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే వశిష్ఠ మహర్షి ఆశ్రమం కూడా అక్కడ ఉన్నది. ఆయన పూజ చేసినటువంటి శివలింగం అక్కడ ఉన్నది ఇంకా గౌహతిలో. కనుక ఆ మహర్షులందరూ కూడా ఏంటనమాట, ప్రకృతితోటి మమేకం అవుతూ ఉంటారనమాట అయ్యేవారు. ఆ ప్రకృతితోటి మమేకం అవ్వటం వల్ల వాళ్ళ తపము, జపం అవన్నీ కూడా తొందరగా సిద్ధించటానికి ఎక్కువ ఉపయోగపడేది అనమాట ప్రకృతి. కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ కుటీరాన్ని ఏర్పరచుకొని అంటే ఆ కుటీరం ఏర్పరచుకుంటే కానీ సరిపోదు కదా. ఇప్పుడు వాళ్ళకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి, ఆ పక్కనే జలాశయం ఉండాలి, నీళ్ళు అవైలబుల్ కావాలి. అట్లాగే దగ్గర పళ్ళు ఫలాలు కానీ ఏమన్నా కానీ అవైలబుల్ అవుతుండాలి, తీసుకుని మితాహారం తీసుకోవాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మితాహారం మంచిది అని చెప్తారు. ఈ మితాహారం వల్ల ఎప్పుడు కూడా ఎక్కువగా భుక్తాన్నం మనం తినకూడదు. ఎప్పుడు కూడా కడుపుని కొద్దిగా ఖాళీగా ఉంచాలి. అది జీర్ణం అయ్యి మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ కూడా మనం చెప్పినటువంటి యోగ శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్పిన మాట అదేనమాట. అందుకనే ఎప్పుడు కూడా మితాహారము అనేటువంటిది ఆధ్యాత్మికతలో ఉన్నతి సంపాదించుకోవడానికి మితాహారం అనేటువంటిది ఒక సహాయపడుతుంది మనకి. ఇంకేంటంటే ఎక్కడైతే టెంపుల్స్ అంటే దేవాలయ ప్రదేశాలు ఎక్కడైతే ఆలయం యొక్క ఎప్పుడు నిరంతరము పూజాధికాలు అభిషేకాలు జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశానికి ఏమవుతుంది అనమాట, కొంత శక్తి అనేటువంటిది వస్తుంది. అలాంటి శక్తివంతమైనటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళి అక్కడ కనుక తపస్సు చేసుకుంటే, అంటే ధ్యానం అదే తపస్సు ఇక్కడ ఒకటి ప్రస్తుతానికి తపస్సు, ధ్యానము, ఇవన్నీ కూడా మెడిటేషన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే పంథాలో నేను చెప్తున్నాను అనమాట. జపం, తపం ఇవన్నీ కూడా ఒక్క పదం కింద నేను వాడుతూ ఉంటాను ఒక్క సిచ్యువేషన్ లోనే. కానీ కొద్ది భేదం ఉన్నది కానీ వీటన్నిటి మధ్యను దాదాపు ఇవన్నీ కూడా ఒకటే మాటలు అనమాట. ఒకటే సిచ్యువేషన్ కి మనం వాడవచ్చు వీటన్నిటిని. కనుక అలాంటి ప్రదేశాల్లో మనం కూర్చొని ఒక లేశం మాత్రమైనా, అంటే కొంచెం సేపు అయినా కానీ మనం ధ్యానం చేసుకున్నా తపస్సు చేసుకున్నా మనకి అత్యంతమైనటువంటి ఫలప్రదమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళ ఆర్యులు చెప్తూ ఉంటారనమాట. అందుకని చెప్పి ఎక్కువగా మనం చదువుతున్నప్పుడు కేదార్లో కానీ, ఋషికేశ్లో కానీ, లేకపోతే బద్రీనాథ్లో కానీ, ప్రయాగ క్షేత్రంలో కానీ, కాశీలో కానీ మేము అక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని ఎక్కువ మంది సాధువులు, మునులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ గంగా నది తీరంలోను అక్కడే. ఇప్పుడు కాశీ యొక్క విశిష్టత ఏంటంటే గంగా నది పక్కనే ఉంటుంది. మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడు అత్యంత శక్తివంతమైనటువంటి ప్లేస్ అనమాట అది. కనుక అక్కడే ఉంటారు కనుక ఎక్కువ మంది భూలోక కైలాసం అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు అనమాట కాశీ క్షేత్రాన్ని. అందుకనే ఎక్కువ మంది సాధకులందరూ కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఆశ్రమాలు నిర్మించుకొని అక్కడే ఎక్కువ మంది తపస్సు, వాళ్ళ జీవన
అంటే సాధన చేసుకుంటూ ఉంటారనమాట. కనుక మనం గృహస్థులైనటువంటి వాడేంటంటే పాటించాల్సిన మనం అక్కడికి వెళ్లి ఉంటే మన ఇక్కడ ఫ్యామిలీస్ ఏమైపోతాయి. అందుకని చెప్పి మన ఇంట్లో ఉండి ఒక చక్కటి వాతావరణాన్ని మన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో మనం చేస్తున్నప్పుడు మనకి అనుకూలంగా ధ్యానం చేసుకుంటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాణాయామానికి ఎక్కువగా ఏంటంటే చైత్ర మాసం, వైశాఖ మాసాలు అదే వసంత ఋతు కాలము లేదా శరద్ ఋతువు కాలము ఆశ్వయుజ మాసం కానీ కార్తీక మాసంలో కానీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఈ కాలంలో మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చైత్ర మాసం, వైశాఖ మాసం, ఈ ఆశ్వయుజం, కార్తీక మాసం ఇక్కడ ఇవేంటంటే ఇవన్నీ దైవ సంబంధమైనటువంటి కాలాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంటే అంటే చైత్రమాసం ఉందనుకోండి. చైత్రమాసం ఏమవుతుందనమాట ఒక యుగం నుంచి ఒక ఇయర్ అయిపోయి రెండో ఇయర్‌లోకి మన తెలుగు సంవత్సరాల్లో ఒక ఒక సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. కనుక ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో మనం చేసుకున్నప్పుడు అందు మనకి అత్యంత ఫలప్రదం అని చెప్తుంటారు. అందుకనే ఒక సెక్షన్ ఒక టైం నుంచి అంటే చైత్రమాసం బిగినింగ్‌లో అదే చైత్ర నవరాత్రులను మనం చేస్తుంటారు. అక్కడే అమ్మవారికి లక్ష్మీ రూపంగా కొలిసి చేస్తున్న చైత్ర నవరాత్రులు అని చేస్తుంటారు. అలాగే శరదృతువు కాలంలో ఆశ్వయుజ, కార్తీక మాసాల్లోనేమో కార్తీక మాసం ఏమో శివుడిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. అలాగే ఆశ్వయుజ మాసం కూడా ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటారు. అక్కడ అయనాలు చేంజ్ అవుతాయి. ఉత్తరాయణము, దక్షిణాయనము. ఆ దక్షిణాయనం అయనం చేంజ్ అవుతుంది. అక్కడ కొత్త అయనం స్టార్ట్ అవుతుంది కనుక అక్కడ మనకి ఈ అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ కాలము చాలా మంచి కాలం అని చెప్తూ ఉంటారనమాట అది. ఆ కాలంలో మనం మెడిటేషన్ చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, లేకపోతే మనం తపస్సు చేసుకున్నా ఎక్కువ ఫలప్రదంగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు అదే మనం ఎండాకాలంలో కూర్చొని బాగా చేసుకున్నాం అనుకోండి, మనకి బాడీ ఏమైపోతుంది అనమాట, డిహైడ్రేషన్ అయిపోతుంది. డిహైడ్రేషన్ అయిపోయి మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం మనకు వస్తూ ఉంటుంది. అది కాక డస్సిపోతుంది శరీరం అంతా కూడా. డస్సిపోయి నీరసం అనేటువంటిది వచ్చి మన ధ్యానాన్ని ఎక్కువసేపు కొనసాగించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అందుకని చెప్పి ఈ ఋతు ప్రభావం కూడా, కాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి. అట్లాగే ఎవరైతే గురువు మనకి చెప్పారో, మనకి ఈ విధంగా ప్రాణాయామం చేసుకోవాలని కానీ, ఈ విధంగా తపస్సు చేసుకోవాలని కానీ, ఎవరైతే గురువు అయితే మనకు చెప్పారో, ఆ గురువు మీద మొట్టమొదటిగా మనకు నమ్మకం ఉండాలి. అతను సాక్షాత్ భగవత్ స్వరూపుడేను. మనకి మంచి చేయటానికే అతను చెప్పాడు అన్న ఒక నమ్మకం ఒకటి ఉండాలన్నమాట. ఆ నమ్మకంతో ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఈ ఇవి ప్రాణాయామం చేసుకోవటం వల్ల మనసు మనోచాంచల్యం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనోచాంచల్యం నుంచి బయటపడతామో ఇంద్రియాలన్నీ కూడా మన ఆధీనంలోనే ఉంటాయన్నమాట. కనుక అలాంటి ఉన్నది కనుక, అలాంటి స్థితి ఉన్నది కనుక మనము ఒక సద్గురువు ద్వారా, ఒక గురువు ద్వారా మనం ఎలా చేయాలో నేర్చుకొని, అంటే మనం నేర్చేసుకున్న తర్వాత ఇంతే కదా అని అనుకోవచ్చు. కానీ అది సంప్రదాయంగా వస్తూ ఉంటుందన్నమాట అది. ఒక గురువు దగ్గర ఎప్పుడు కూడా నేర్చుకుంటాం అనేటువంటిది పద్ధతి. కనుక ఆ పద్ధతిగా ఒక గురువు దగ్గర నేర్చుకొని ఈ విధంగా చేసుకోవాలి అని ఆయన చెప్తాడు. మనం ఆ విధంగా చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చేసుకుంటంలో అనేక రకాలైనటువంటి అంటే ప్రాక్టికల్‌గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం గనక అప్పుడు కొన్ని అనుమానాలు మనకు రావటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు తీర్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఒక గురువు మాత్రమే తీర్చగలడు. ఇంకెవరు అంటే ఎవరో ఫ్రెండ్స్ పక్కనుంటారు. వాడు చెప్పరా అంటారు. అంటే నవీన కాలంలో ఉంటుంది గదా! అంటారు. కానీ ఎంత ఉన్నా గాని అనుభవించిన వాడు, ప్రాక్టీస్ చేస్తేనే అనుభవించిన వాడు కరెక్ట్‌గా నీకు చెప్పగలరు. అటువంటి వాడు మనకి ఎవరైతే మనకు చెప్పారో ఇలా చేసుకోండి అని చెప్పి అతనే గురువు అవుతాడు మనకి. అలాగే ఈ సాధకుల్లో ఉత్తముడని, మధ్యముడని, అధముడని రకరకాలైనటువంటి 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారనమాట.
ఏవండి ఒకడు ఉత్తముడని, అధముడని ఇలా ఒకళ్ళ మీద ట్రేడ్ మార్క్ ఎయటం ఎంతవరకు కరెక్టు అంటే, దేన్ని బట్టి వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంటే, వాళ్ళ యొక్క వాడు ప్రవర్తించే తీరు, వాళ్ళ శీలం, వాడి సంస్కారం, అతని యొక్క బుద్ధి ఎలా ఇదవుతుంటుంది, అతని వివేకం, తర్వాత అతని యొక్క ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేటువంటిది అతని తత్వాన్ని బట్టి ఆధారం చేసుకొని, అతని యొక్క సాధనా శక్తి ఎంతవరకు ఉన్నదో, ఎలా చేస్తున్నాడు అతను, ఇలాంటి విషయాలన్నీ పరిగణించి అతన్ని ఉత్తమ ఉత్తమ ప్రాణాయామం చేసేవాడని, మధ్యముడని, అధముడని ఈ విధంగా మనం ఉత్తమ సాధకుడు, మధ్యమ సాధకుడు, అధమ సాధకుడు అని చెప్పి డివైడ్ చేయడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే ప్రాణాయామం చేసిన వాడికి ఎప్పుడు కూడా వాటిని ఎప్పుడు కూడా మధురంగా అంటే మంచిగా మాట్లాడతారనమాట. చెడు మాట అనేటువంటిదే అతని యొక్క మాట అతని నోటెమ్మట రాదు. తర్వాత అతను ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలి అనే తలంపులోనే ఉంటాడు తప్ప, మంచి భాషను ఎవరితోనో మాట్లాడినా కానీ సుమధుర భాషణము చేస్తాడు తప్ప, అతనికి ఇంకోటి హార్మ్ చేయాలి అనేటువంటి విధంగా మాట్లాడడనమాట. అలాగే ఇంకొకళ్ళ మీద లేనిపోయిన విషయాలు చెప్పడం గాని, ఇంకొకళ్ళ మీద ఫిర్యాదు చేయటం గాని, ఇంకొకళ్ళ మీద అలాంటి లక్షణాలన్నీ కూడా ఏముండదు. అంటే ఇవన్నీ కూడా అంటే వైరాగ్యం కలగటానికి అవకాశం ఉంది. ఓర్పుగా కలగటానికి అవకాశం ఉంది. శ్రద్ధ ఉంటుంది. భక్తి కలుగుతుంది. కరుణ, ప్రేమ ఇలాంటి సద్గుణ లక్షణాలన్నీ కూడా కలగటానికి అవకాశం ఉన్నదనమాట. అందుకని చెప్పి గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా మనం చేసుకోవచ్చనమాట ప్రాణాయామం. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ప్రాణాయామం చేసుకుంటూ, ఆ ప్రాణాయామం చేసుకునేటప్పుడు మనం కొన్ని ఆహారాలు, నియమాలు గాని ఇవన్నీ గాని మనం పాటించుకుంటూ ఎప్పుడు కూడా ఆహార నియమాలు అవన్నీ పాటించినప్పుడు మనకు గుణాల్లో సాత్విక గుణము అనేటువంటిది ఒకటి ఉంది. త్రిగుణాల్లో సాత్విక గుణము అనేటువంటిది. ఆ సాత్విక గుణం అనేటువంటిది అలవడుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కావాల్సింది సాత్విక గుణం. సాత్విక గుణ ప్రధానంగా ఉండాలన్నమాట మనిషి. ఎప్పుడైతే ఈ సాత్విక గుణంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రాణాయామం గాని, జపం గాని, తపం గాని ఇవన్నీ చేస్తున్నప్పుడు అతను ఆ విధంగా మారటానికి కూడా అవకాశం ఉన్నమాట. సత్వగుణ సంపన్నుడు అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక మనం ఈ ఈ ఓకే. మనకి చెప్పారు బావుందండి. మనం గూడా కొన్ని ఆహార నియమాలు తెలుసుకోవాలన్నమాట. పాటించటం ఒకటి. ఏ ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఘాటుగా ఉండేటువంటి ఇది గాని, లేకపోతే కారము, ఉప్పు, ఆ తర్వాత పులుపు ఇలాంటి వాటి వల్ల మనకి ఆహారం మనకి తర్వాత ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఘాటు పదార్థాలుంటాయి. అలాంటివి తినటం వల్ల మనకేమవుతుందంటే మన శరీరం ఆరోగ్య క్షీణత అనేటువంటిది సంభవించటానికి ఆస్కారం ఉన్నది. అంటే మన శరీరం మనకు తెలియకుండానే కృషించిపోయేటువంటి లక్షణం వస్తూ ఉంటుంది దానికి. అంటే అది వెంటనే తెలియకపోవచ్చు గానీ లాంగ్ రేంజ్‌లో దాని యొక్క ప్రభావం తెలుస్తుందన్నమాట. కనుక అలాంటివి మనం తగ్గించాలి. లేకపోతే వీలైతే మనం వదిలేసేయాలన్నమాట అలాంటివి. తర్వాత మనం కటిక ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా కటిక ఉపవాసం అనేటువంటిది మనం చేయకూడదు. కటిక ఉపవాసం అంటే మనం ఈ కార్తీక మాసాలు గాని, లేకపోతే ఇంకొక శుక్రవారాలు గాని, శనివారాలు గాని మనం చేసేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఉపవాసం ఉన్నాను కూడా అంటాం. యాక్చువల్‌గా ఉపవాసము అంటే అర్థం ఏంటి? అంటే ఉపేంద్రుడు, ఆవాసము అంటే దగ్గరగా ఉండటం. పరమాత్మకి దగ్గరగా ఉండటము అనేటువంటి అర్థంతోటి వచ్చిందే గానీ, నేను ఆకలి చంపుకొని ఉండమని చెప్పలేదు ఎక్కడాను. కాకపోతే ఏంటంటే, మితాహారంగా మనం ఇప్పుడు ఏమి ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, మన శరీరంలో మన శరీరం మన శరీరం నిస్సత్తువ అయిపోతుందనమాట. నిస్సత్తువ అయిపోయి, మనం దేవుడి దగ్గర పూజ చేసుకోవాలన్నా కూడా, మన శరీరం నిస్సత్తువగా ఉంటే ఆయన మీద మనం ఏం కాన్సంట్రేట్ చేయగలం? చేయలేం. కనుక అంటే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ గాని అలాంటివి అంటే పళ్ళు అలాంటివి మనం తీసుకొని
మన శరీరాన్ని నిలబెట్టుకోవచ్చు అని శాస్త్రం చెప్తుందనమాట. కనుక ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గట్టిగా అంటే దాన్నే అలాంటివి తీసుకున్నప్పుడు అంటే ఏమి తీసుకోకుండా ఉండటము అనేటువంటిది చేయకూడదు. కొంతమందైతే మంచినీళ్ళు కూడా తాగరనమాట. కటిక ఉపవాసం చేస్తారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేట్ అయిపోయి మన శరీరంలో ఉండేటువంటి లవణాలన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. దానివల్ల మన శరీరంలో బీపీ ఇలాంటివి సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందన్నమాట బాడీ. అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి కూడా నేను అవి కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానన్నమాట ఇవి. ఆ తర్వాత ఒక సాధన చేసేటప్పుడు ప్రారంభ దశలో మనం పాలు అవి తీసుకోవచ్చు. నెయ్యి కూడా మనం వాడవచ్చనమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏదైనా అడిగితే వాడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే నెయ్యి వాడొద్దని చెప్తారు. నెయ్యి వాడొద్దు మీరు. నెయ్యి వేస్తే కొవ్వు పెరుగుతుంది అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటారు దానికి సమాధానం. కనుక మనం ఏంటంటే అది మానాలా వద్దా అనేటువంటిది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిగా వేసుకున్నంత మాత్రాన అంత పెద్ద ప్రాబ్లమ్ అంటూ ఏం రాదని నా ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే దంపుడు బియ్యం, ఆకుకూరలు, గోధుమలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఆకుకూరలు, ఇలాంటి సాత్వికమైనటువంటి ఫుడ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా మనకి ఏం చేస్తాయన్నమాట, మన సాధనకి ముందుకు వెళ్ళటానికి ఎక్కువ ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత అప్పుడప్పుడు మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఆ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండటం వల్ల మనం మన శరీరానికి బలం కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఇందాక మనం చెప్పినట్టు గాలిని లోపలికి తీసుకుంటాం, పూరిస్తాం. గాలిని కుంభిస్తాం. అంటే గాలిని లోపల అట్టిపెడతాం దాని కొమ్మలు. అంటే మన శరీరంలో బలం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, గాలిని మనం కుంభించటానికి ఎక్కువ సేపు అంటే గాలిని మనం ఎక్కువ సేపు ఉంచుకుంటానికి మన శరీరంలో అది మన శరీరం బలంగా ఉండాలనమాట. అందుకు ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి అని చెప్పి యోగా శాస్త్రం మనకి చెప్తుందనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా గాని సాధన చేస్తున్నప్పుడు మనకి చెమట పోయటం అనేటువంటిది ఎక్కువ తటస్థిస్తుందనమాట. ఎందుకంటే మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా అవి బయటికి వెళ్ళిపోతాయన్నమాట. అందుకని చెప్పి మనకి సాధన జరుగుతా ఉంది, బాగానే జరుగుతోంది అని మనకి చెప్పాలి అని మనకు ఉదాహరణగా చెప్పాలి అంటే మనలోకి చెమట పడటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అప్పుడు ఎందుకనమాట మనం చేయటం వల్ల ఈ ప్రాణాయామం మనం చేయటం వల్ల అదంతా కూడా లోపల ఉన్నటువంటి రక్తం శుద్ధి పొందుతుంది. మాలిన్యాలన్నీ లోపల ఉండవు కదా, బయటికి రావాలి. జనరల్ గా అవన్నీ బయటకొచ్చే మార్గం ఏంటంటే ఈ శ్వేత రంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వస్తాయన్నమాట. కనుక ఏదో మనకి సాధన ప్రాణాయామం చేయటం వల్ల చెమట పట్టింది. చెమట పట్టడం వల్ల మనకేదో అయిపోతుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అన్నమాట. భయపడకూడదు. కానీ కానీ తర్వాత ఏం చేయాలంటే మనకు కావాల్సినటువంటి అంటే ఎప్పుడైతే వాటర్ బయటకొచ్చిందో లోపల బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గుతుంది. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం వాటర్ అనేటువంటిది లోపలికి మనం అంటే లిక్విడ్ ఫుడ్ మనం బయటకి లోపలికి ఇవ్వాలి మన శరీరానికి. అప్పుడే అది బాడీ అనేటువంటిది కరెక్ట్‌గా నిలిచి మనం సాధనానికి ఉపయోగపడే విధంగా తయారవుతుందన్నమాట. అట్లాగే ఈ ఎప్పుడు కూడా మనం ఇందాకనే చెప్పాను మితాహారం తీసుకోవాలి. మితాహారం తీసుకోవాలి. ఎక్సెస్ ఫుడ్ అనేటువంటిది తీసుకొని వెంటనే మనం ఫుడ్ తీసుకున్న వెంటనే మనం సాధనకి కూర్చోకూడదు. దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆ లిక్విడ్ ఫుడ్ తోటి ఎప్పుడైతే మనం ఆహారం తీసుకొని వెంటనే మనం కూర్చున్నప్పుడు ఒక రకమైనటువంటి డ్రౌజీనెస్ వస్తుంది. నిద్ర వచ్చేస్తుందన్నమాట. అందుచేత నిద్ర వచ్చినప్పుడు మనం ఆ కాన్సంట్రేషన్ అనేటువంటిది మనం చేయలేం. కనుక ఎప్పుడైనా గానీ డైట్ తీసుకున్న తర్వాత కొంచెం సేపు టైం ఇచ్చి ఒక 1 అవర్, 2 అవర్స్ టైం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తుందన్నమాట. అట్లాగే ఇక ఫలాలు. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫలాల్లో ఎక్కువ మంది మన యువకులు ఏం చేస్తారంటే ఈ బియ్యము వీటికన్నా కూడా ఎక్కువ మంది ఫ్రూట్స్ తీసుకొని
ఫలాలు తీసుకొని, అంటే ఆ సీజనల్‌గా వచ్చేటువంటి ఫలాలు ఏవైతే లభ్యమవుతాయో అవి తీసుకొని వాటితోటి బాడీ తన శరీరాన్ని నిలుపుకుంటూ వాళ్ళ యొక్క జీవనయాత్రను సాధనాన్ని సాగిస్తూ ఉంటారనమాట. దాంట్లో అరటిపళ్ళు గాని, ద్రాక్ష గాని, నారింజ గాని, రేగిపళ్ళు గాని, దానిమ్మ, మామిడి, సపోటా, ఖర్జూరాలు ఇట్లాంటివన్నీ కూడా ఫ్రూట్స్ మితమైనటువంటి శ్రేష్టమైనటువంటివి అని చెప్తుంటారు. ఇప్పుడు నిమ్మకాయ రసం మనం తాగుతూ ఉంటాం. నిమ్మకాయ రసంలో మనకేముంటుంది? విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన బాడీని మనకి రెసిస్టెన్స్ ఇస్తుందనమాట. మనకి బాడీని నిలబడటానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వటానికి ఉపయోగపడుతుందనమాట. అలాగే ఈ మామిడి పళ్ళు గాని, తర్వాత ఈ పాలు గాని, ఇలా దానిమ్మ గింజలు మన శరీరాన్ని చల్లగా ఉండటానికి తోడ్పడుతుందనమాట. ద్రాక్ష, దానిమ్మ పళ్ళు. కనుక ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా వాటిల్లో విటమిన్స్ ఉంటాయి కనుక అవన్నీ కూడా మన బాడీని నిలిపి అది సాధనకి ఇండైరెక్ట్ గా మనకి సాధారణంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన సాధన కొనసాగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే బార్లీ గాని, గోధుమలు గాని, నెయ్యి గాని, పాలు గాని, అలాగే బాదం పప్పులు గాని, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఆయుష్ని వృద్ధి చేసి బలాన్ని కలిగించి శక్తిని ఇస్తాయి అన్నమాట. ఇక ఈ సాధకులు యోగ సాధన చేసే వాళ్ళకి ఏంటంటే బార్లీ చక్కటి ఆహారం అన్నమాట. బార్లీ చక్కటి ఆహారం అన్నమాట. అదేం చేస్తుందంటే బాడీని చల్లగా ఉండటానికి ఉంచి ఏంటంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్నామో ఆ సాధన చేసేటప్పుడు మనలో నుంచి ఒక రకమైనటువంటి ఉష్ణము వెలువడుతుంది అనమాట. వేడి ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉండాలి. ఎప్పుడైతే వేడి బయటకు వచ్చో మన శరీరాన్ని బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం చల్లార్చుకోలేదు విధంగా చల్లారాలి. ఆ చల్లారడానికి ఉపయోగపడేటువంటిది ఎక్కువగా ఏంటంటే బార్లీ మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మన డాక్టర్లు కూడా ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు బార్లీ వాటర్ కాసుకొని తాగండి. తాగితే ఆ ఇన్ఫెక్షన్ అంతా పోతుంది అని చెప్తుంటారు అనమాట. అలాగే అది ఎక్కువ ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం స్థిరంగా ఉండటానికి, మంచిగా ఉండటానికి సహాయపడే వాటిల్లో బార్లీ అనేటువంటిది ఒకటి. అలాగే ఇంకా ఏంటంటే పట్టిక బెల్లం, పచ్చి కూరగాయలు, పెసలు, బంగాళదుంప, తర్వాత ఖర్జూరాలు, మళ్ళీ పులగం అన్నం చేస్తారనమాట. అంటే బెల్లం రైస్ లో మన పెసరపప్పు వేసి వండుతారనమాట. దాన్ని పులగం అంటారు. ఎక్కువగా సాధకులైనటువంటి వాళ్ళు గాని, యోగులైనటువంటి వాళ్ళు గాని ఎక్కువ ఆ పులగన్నం తింటూ ఉంటారనమాట. ఎందుకంటే పెసలతో చేసినటువంటి ఆహారం యోగులకి, యోగ సాధనకి బాగా ఉపయోగపడుతుంది కనుక కందిపప్పు కన్నా కూడా పెసరపప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట సాధకులు. అలాగే మనకి ఏంటంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే బిగినింగ్ లో మనకు ఒక సాధన చేస్తున్నప్పుడు ఎక్కువ ఆకలేయడానికి అవకాశం ఉందన్నమాట. అంటే గ్రాడ్యువల్ గా ఏంటంటే సమయం పెరిగే కొద్దీ సాధన చేసే కొద్దీ ఆహారం అంటే ఆకలి దప్పులు అనేటువంటివి తగ్గిపోతాయి. బిగినింగ్ లో ఆకలిస్తుంది బాగా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతున్నాం కనుక దానికి ఆకలిస్తుంది మనకి. ఆ ఆకలిస్తుంది కదా అని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు. మామూలు మితాహారమే మనం ఎప్పుడు కూడా మనం తీసుకోవాలన్నమాట. తర్వాత ఇక మనం ఏమేమి ఎక్కువ తినకూడదు అంటే ఏమేమి తినకూడదు అంటే వేయించినటువంటి కూరలు, తర్వాత మిరపకాయలు కానీ, పుల్లగా ఉండేటువంటి వస్తువులు కానీ, చింతపండు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, మినపప్పు, చేదుతో కూడినటువంటివి ఇవి, ఇంగువ వేసినటువంటివి, ఎక్కువ ఉప్పు, ఇలాంటివన్నీ, బెల్లం ఒకటి, తర్వాత పులిసినటువంటి పెరుగు, తర్వాత వగరుగా ఉండేటువంటి వస్తువులు కానీ, తర్వాత ఘాటుగా ఉండేటువంటి వస్తువులు కానీ, ఇలాంటివి మనకి తినటం వల్ల మన శరీరం ఒక కొన్ని
కొన్ని ఆహారంలో మన శరీరానికి ఆరోగ్య భంగ కారణమైనటువంటిగా పనిచేస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అందుచేత ఇవన్నీ సాధన చేసేటప్పుడు దూరంగా ఉంచుకుంటే మేలనమాట. ఇవన్నీ ఏంటనమాట జిహ్వాగ్రణం అంటే రుచికి బాగుంటాయి గానీ, మన ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్ని క్షీణింపజేసేటువంటివి ఆహార పదార్థాలన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఉప్పు తక్కువ వేసినటువంటి ఆహార పదార్థాలు వాడటం అనేటువంటిది అతి ముఖ్యం. మంచిది అని చెప్పి మన యోగ శాస్త్రంలో మనం చెప్తూ ఉంటారనమాట. అంతే కాకుండా యోగా యోగాభ్యాసం చేయటం ఒకటి. యోగాభ్యాసంలో ఒకటైనటువంటి నడక అనేటువంటిది, నడవటం అనేటువంటిది ఇవన్నీ కూడా ఏంటాయంటే, మన శరీరాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో ఉంచి, అవి మనకి ధ్యానం చేసుకుంటానికి, దాన్ని తద్వారా కాన్సంట్రేట్ చేయడానికి మనకి ఉపయోగపడతాయన్నమాట ఇవన్నీ. ఇక కూర్చుండటంలో మనకేంటాయంటే ఆసనాలు. ఆసనాల్లో పద్మాసనం అని, కూర్మాసనం, పద్మాసనం అని చెప్పి, సిద్ధాసనం అని చెప్పి, స్వస్తికాసనము ఇలాంటి ఆసనాలన్నీ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకేం చేస్తాయన్నమాట, మనకి ఈ కాన్సంట్రేషన్‌కి ఎక్కువ ఉపయోగపడతాయన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ముఖ్యంగా మనకి ఈ దీంట్లో ఈ సాధనలో ముఖ్యంగా ఉన్నటువంటి 3 రకాలైనటువంటి అవస్థలుంటాయన్నమాట. ఎప్పుడు కూడా మనం కూర్చోంగానే పద్మాసనం వేసుకొని కానీ, లేకపోతే సుఖాసనం మీద మనం కూర్చొని ముందుగా మనం ఓంకారనాదం చేయాలన్నమాట. ఈ ఓంకారనాదం మనం చెప్పినట్టు 6 సార్లు అని చెప్పుకున్నాము. లేదా అట్‌లీస్ట్ 3 టైమ్స్ చేసుకోవాలన్నమాట. ఆ 3 టైమ్స్ చేసుకుంటున్నప్పుడు మనం 6 గాని, 11 గాని అని చెప్పాను. ఈ చేయటంలో ఏంటంటే 3 మాత్రల కాలము అంటే 3 క్షణాలన్నమాట. అంటే 3 సెకన్లన్నమాట. మనం గాలి లోపలికి ఓం అనేటువంటి అక్షరాన్ని మనం ఇచ్చేసినప్పుడు, మనం లోపలికి గాలి వెళ్తుంది. ఆ గాలి తీసుకుంటానికి కనీసం 3 సెకన్ల కాలం మనం తీసుకోవాలన్నమాట. ఓహ్! ఓ అన్నప్పుడు మన లోపలికెళ్తుంది. కాసేపు మనం అక్కడ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత బయటకొస్తుంది. కంఠం ద్వారా మనకు బయటకొస్తుంది మొత్తం. ఈ విధంగా మనం కొన్ని కొన్ని సార్లు వీలైతే 6 సార్లు గాని, లేదా మీ ఇష్టం 11 సార్లు గాని, ఈ ఓంకారనాదం అనేటువంటిది అభ్యాసం చేయాలన్నమాట. ఇది ప్రారంభావస్థ. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మన శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆటంకాలన్నీ కూడా అంటే మలిన పదార్థాలన్నీ కూడా బయటికి రావటానికి అవకాశం ఉన్నది. ఇందాక చెప్పినట్టు నేను మలిన పదార్థాలన్నీ బయటకు రావటానికి అవకాశం ఉంది. అది కూడా చెమట రూపంలో బయటికి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ చెమట రూపంలో బయటకొచ్చిందో, మనకి ఒక్కొక్కసారి తిమ్మిరెక్కింది అని అనిపించొచ్చు చేతులు గాని, ఇవి గాని. అంత మాత్రం చేత భయపడకుండా మళ్ళీ వాటర్ మనం తీసుకుంటే అది వ్యవస్థారిపోతుందనమాట. ఇక ఆ తర్వాత ఘటావస్థ. రెండో అవస్థ పేరు ఘటావస్థ. ఈ ఘటావస్థ అనేటువంటిది ఏంటి అంటే, మనం లోపలికి తీసుకున్నటువంటి గాలిని మనం పూరిస్తున్నాం లోపల నుంచి. దాన్ని కాసేపు ఉంచటాన్ని కుంభకము అంటున్నాం. ఈ కుంభకాన్ని దాన్ని మనం ఏంటంటే ఈ చేయటం వల్ల మనకు కుంభకం సిద్ధిస్తుంది అని చెప్తారు. దీనివల్ల ఏంటంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? అసలు ఈ ఘటావస్థ అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి ఈ ప్రాణవాయువుని గాని, ముఖ్యంగా మనకు 2 వాయువులు ఉంటాయి. అది దశ వాయువులు అని చెప్పాం మన శరీరం లోపల ఉండేటువంటివి. ఒకటి ప్రాణవాయువు, ఇంకొకటి రెండోది అపాన వాయువు. ముఖ్యంగా ఇవి 2 మనకి ముఖ్యమైనటువంటివి. ఇవి 2 వాయువులు మన బుద్ధి, మన మనస్సు, తర్వాత జీవాత్మ, పరమాత్మ. ఇవన్నీ కూడా మనకి ఒకే చోట కాన్సంట్రేట్ చేయగలిగితే ఆ అవస్థని ఘటావస్థ అంటారనమాట. ఈ ఘటావస్థని ఇది మాత్రం సాధన వల్ల మనకి వస్తూ ఉంటుందన్నమాట. రెండవ అవస్థను మనం చేరుకోవాలంటే ఇప్పుడు కూడా వెంటనే రాదు కదా ఏదైనా గానీ. కొంత సాధన అనేటువంటిది మనం చేయాలి. అలా సాధన చేయటం వల్ల కొంతకాలం అయ్యేసరికల్లా ఏమవుతుందంటే మనకి అదే అలవాటవుతుందనమాట. దాన్ని అంటే కాన్సంట్రేషన్ ఎక్కువ కుదరటానికి ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. మన ఆలోచనలన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతం అవుతాయి. మన సంకల్పాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతమవుతాయి. ఆ అవస్థనే ఘటావస్థ అంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఇది ఎక్కువగా మనకేంటంటే ఉదయం పూట గాని, లేకపోతే సాయంకాలం పూట గాని మనం చేసుకుంటే ఎక్కువగా ఆ అవస్థల్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి సమయం అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చనమాట. ఆ తర్వాత
ఇంకా మూడో అవస్థ ఏంటంటే పరిచయావస్థ. ఇదేంటంటే ఎడతెగకుండా కంటిన్యూయస్‌గా మనం ఆ అవస్థలో మనం చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఈ గాలి మనం ముక్కు ద్వారా తీసుకున్నటువంటి గాలి ఇరా పింగళ నాడి ద్వారా మనం తీసుకున్నటువంటి గాలి ఏమవుతుందంటే, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి ద్వారా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ సుషుమ్న నాడి ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మనకి మూలాధార చక్రంలో కుండలిని అనేటువంటిది ఒక సర్పెంట్ ఒక కుండలిని శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే 3.5 చుట్లు చుట్టుకునే పాము ఆకారం లాగా ఉంటుందన్నమాట లోపల. అది అది ఉద్రిక్తమై అది లేస్తానికి ఉంటుందన్నమాట. అలాంటి అవస్థ రావడానికి వరకు కూడా మనం సుషుమ్న నాడిని సిద్ధం చేసుకోవాలన్నమాట. మనం అంతవరకు ప్రాక్టీస్ చేసుకోవాలి ముందు. కుండలిని మేల్కొల్పే వరకు ఉంటుందన్నమాట. ఆ కుండలిని మేల్కొల్పిన తర్వాత మనం దాన్నే పరిచయావస్థ అంటామన్నమాట. ఈ పరిచయావస్థ అయిపోయిన తర్వాత ఇదేమవుతుందన్నమాట, ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి లేసిందో అది సుషుమ్న నాడి ద్వారా పైకొచ్చి మనలో ఉండేటువంటి షట్చక్రాలను దాటి మనకి సహస్రారాన్ని చేరుతుంది. ఇలాంటి అవస్థనే మనం ఏమనుకుంటామంటే పరిచయావస్థ అంటాం. ఇక 4వ మెట్టు. ఇవేంటంటే నిష్పత్యావస్థ అంటారనమాట దీన్ని. ఈ నిష్పత్యావస్థలో ఏమవుతుందంటే ప్రాణాయామంలో ఇది 4వ మెట్టు అనమాట. ఇక ఇతని ఆ స్థితికి వచ్చేసరికల్లా యోగి ఏమనుకుంటాడంటే సాధకుడు, నేను చేసినటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోవాలి. కనుక నేను మరణము అనేటువంటిది ఉంది. మళ్ళీ జన్మరాహిత్యం అనేటువంటిది కలగాలి నాకు అనేటువంటిది ఉంటాయి. అతనికి ఎక్కువ నిద్రపోవటానికి కానీ, లేకపోతే ఎక్కువ ఆకలి, దప్పులు, నిద్ర ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. ఎంతసేపు అతనికి ఎంత వరకు ఉంటుందంటే, ఎప్పుడు టైం దొరుకుతుందా? ఎప్పుడు మెడిటేషన్ చేసుకుందామా? ఎప్పుడు ముక్తి మార్గాన్ని పొందుదామా? పరమాత్మలో లీనమైపోదామా? అన్నటువంటి ఆకాంక్ష అనేటువంటిది ఈ 4వ అవస్థలో బయటపడుతుందన్నమాట. అదే నిష్పత్యావస్థ అని అంటారన్నమాట. ఈ విధంగా 4 అవస్థలు 4 అవస్థలు ఉంటాయన్నమాట. ప్రాణాయామంలో ఈ 4 అవస్థలను దాటిన వాడు సాధకుడు, యోగి గాని, సాధకుడు యోగి అవుతాడనమాట ఈ వ్యవస్థలు దాటితే. ఆ యోగి అనేటువంటి వాడికి ఆ సమయంలో అతనికి దేని మీద ఇహపరాల మీద కోరికలు అనేటువంటివి ఉండడు. ఇహపరాలనే ఇంద్రియాలన్నీ కూడా అతనిలోనే అతని కంట్రోల్‌లోనే ఉంటాయి. అంటే మనసు అతని కంట్రోల్‌లోనే ఉంటుంది. బుద్ధి అతని కంట్రోల్‌లోనే ఉంటుందనమాట. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటాడో అతను అంటే ఇక దేని మీద అతనికి ఆకాంక్ష అనేటువంటిది ఉండదు అని మనం చెప్పుకోవచ్చనమాట. ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి వాడిని మనం యోగి అంటాం. అంటే అది అత్యంత సాధన వల్లనే ఆ స్థితి రావటానికి సాధ్యపడుతుంది కానీ, లేకపోతే రాదు అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఈ విధంగా ఉండేటువంటి ఈ 4 అవస్థల్లో ఈ ప్రాణాయామంలో ఉండేటువంటి 4 అవస్థలు మనం ఇవాళ చదువుకున్నాము. ఇక నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రాణాయామంలో నెక్స్ట్ పార్ట్ ఏంటి అనేటువంటిది మనం చదువుకుందాం. కనుక ఇవాళతోటి ఈ క్లాస్‌ని ముగిస్తున్నాను. ఏమన్నా అడగాలంటే మీరు అడగచ్చు. ఏం లేవండి. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీరామ స్వస్తి.